జై శ్రీమన్నారాయణ. పరిపప్రచ్ఛ. సప్తమరుత్తులనగా ఎవరు? రాముడితో విశ్వామిత్రుడు విశాల పట్టణ వివరాలకి సంబంధించిన ఇంద్రుని కథని కొనసాగిస్తున్నాడు. 1000 సంవత్సరాల కఠిన తపస్సులో మధ్యాహ్న నిద్ర అనే చిన్న తప్పిదముతో ఇంద్రుని వల్ల దితి గర్భము 7 భాగాలుగా భిన్నమైంది. దానికి దితి చాలా దుఃఖితురాలై ఇంద్రుని బతిమాలుతూ, నా తప్పు వల్ల నా గర్భము 7 భాగాలుగా చీల్చబడింది, ఇందులో నీ తప్పేమీ లేదు, కానీ నా గర్భంలో ఉన్న నా బిడ్డలకు ఏదైనా ఒక మేలు పొందేటట్లుగా నీవు చెయ్యాలి, వారిని 7 లోకాలలో ఉండే 7 వాయు సమూహాలకు అధిపతులుగా ఉండేటట్లుగా నీవు చేయాలి అని దితి కోరింది. దానికి ఇంద్రుడు అంగీకరించి వారందరికీ 7 స్థానములను వసంగాడు. దితి గర్భంలోని ఇంద్రుడు ప్రవేశించి తన గర్భాన్ని వధిస్తున్నప్పుడు మారుదా అని అనడం వల్ల వారందరికీ మారుత అని పేరు వచ్చింది. ఈ 7 వాయువులు బ్రహ్మలోకమునందు గగనముగా, ఇంద్రలోకంలో స్పర్శనముగా, అంతరిక్షంలో వాయువుగా, 4 దిక్కులందు అనిలము, ప్రాణము, ప్రాణేశ్వరుడు, జీవుడు అనే పేర్లతో వ్యవహరించబడుతున్నాయి. విష్ణు పురాణం ప్రకారంగా ఈ 7 వాయువులకు ఆవహము, ప్రవహము, సంవహము, ఉద్వహము, వివహము, పరివహము, పరావహము అనే 7 పేర్లున్నాయి. ఇలా దితి గర్భము ఇంద్రుడి వల్ల ఖండించబడి 7 వాయువులుగా లోకమంతటా పాలిస్తూ మారుతాలు అయ్యాయి. వీరే సప్తమరుత్తులు. అలా ఇంద్రుడు దితికి పరిచర్య చేసిన ప్రదేశమే ఈ విశాల దేశము అంటూ విశ్వామిత్రుడు విశాల దేశం యొక్క చరిత్రను శ్రీరామునికి వివరించాడు. క్రమంగా ముందుకు సాగుతున్నారు. జై శ్రీమన్నారాయణ.